హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా. ఏంటంటే మనకి బెండకాయ పచ్చడి అనమాట. అయితే నేను నా జీవితంలో ఇప్పుడు బెండకాయ చాలా కష్టంగా అనిపించేది. ఎందుకంటే తింటాకే అంటే రొటీన్ అయిపోయేది అనమాట. పులుసు లేదంటే కర్రీయో లేదంటే ఇంకా ఏదేదో చేసేవారు. అందువల్ల నాకు బెండకాయ అంటే చాలా చిరాకేసేది. ఇప్పుడైతే కొద్దిగా ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే పచ్చడిలా చేశారు కాబట్టి దాంట్లో అంటే బెండకాయ అనేది టేస్ట్ లేకుండా మనకి బెండకాయ పచ్చడి అనేది తయారు చేయడం చూసామన్నమాట. అయితే ప్రెజెంట్ ట్రై చేసాం. పచ్చడి అయితే చాలా బాగుంది. రైస్‌లోకి, తర్వాత అట్లలోకి, తర్వాత మనకి ఇడ్లీలో కూడా చాలా టేస్టీగా ఉంది. ఈ బెండకాయ పచ్చడి అయితే రొటీన్‌గా కాకుండా కొత్తగా అనిపించింది. ఎందుకంటే నేను బెండకాయ పులుసు, బెండకాయ చారు, బెండకాయ కూర, ఉల్లిపాయ, బెండకాయ ఇంకా ఇయ్యే తప్ప నాకు వేరేది లేదు. అందువల్ల ఇలా అయితే కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపించింది. అంటే ఆ ఫీలింగ్ అనేది పోయిందనమాట. బెండకాయ అనే ఫీలింగ్ పోయింది. ఎందుకంటే ఇది మనకి చూడటానికి చాలా బాగుంది. పచ్చడి కూడా టేస్ట్ కూడా సూపర్‌గా ఉందనమాట. అయితే ప్రజెంట్ మనం చూడండి, ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిరపకాయలు ఒక 6, తర్వాత పోపులు, కరివేపాకు, ఎల్లుల్లిపాయ, అల్లం, తర్వాత బెండకాయలు, టమాటా, ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి ఒక్కొక్కటిగా కట్ చేసుకొని ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో బాయిల్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా వేపుకోవాలి. ఎందుకంటే టేస్ట్ కోసం చాలా అంటే దాంట్లో ఉన్న పచ్చితనం పోయి మనకి కమ్మదనం వచ్చేదానికి ఇది ప్రతిది కూడా కొద్దిగా వేపుకోవాలన్నమాట. అంటే వేపుకోవడం అంటే గంటలుగా ఏం కాదు. ఒక 2 నిమిషాలు జస్ట్ అలా వేపి తీసుకోవాలన్నమాట. దానికి విడిగా తీసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా అంటే అది మగ్గడం చాలా ఈజీగా ఉంటుంది. బేగా అయిపోద్ది అనమాట. అందుకనేసి ప్రతిదీ కూడా తీసి సింగిల్గా వేపుకొని పక్కన పెట్టుకోవాలా. తర్వాత కరివేపాకు కూడా వేపుకొని పక్కన పెట్టుకోవాలా. ఇలాగే తర్వాత బెండకాయలను కూడా మనం ఈ ఆయిల్లో బాయిల్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే దాంట్లో అనేది జిగురు ఎక్కువ ఉండడం వల్ల మనకి పచ్చళ్ళలో కొద్దిగా ఏదోలా అనిపిస్తుంది అనేసి తీసాం. చూడండి, ప్రతిదీ కూడా ఇలా పక్క తీసుకొని వేపుకొని మిక్సీలో వేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇలా మిక్సీ వేసుకొని తర్వాత అంటే మనం మిక్సీ అనేది ఫుల్గా వేసుకోకూడదు. అంటే కచ్చపిచ్చగా అనేది తయారు చేసుకోవాలి. చూడండి, చింతపండు అనేది మనకు అదే ముద్దలాగా వేసేయకుండా కొద్ది వాటర్ వేసుకొని పిసుకొని వేసుకుంటే మిక్సింగ్ అనేది బాగా జరుగుతుంది. అదే మనం చింతపండు వేసామనుకోండి గడ్డలా ఉండిపోతుంది. గడ్డలా ఉండిపోయిందంటే అది ఎవరికొలకు తగిలితే చాలా టేస్ట్గా వరస్ట్గా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ముందులా ఒకసారి మేము అలా చేసాము. అది అంటే పల్లీల పచ్చడిలో వేసాము. వేయగానే ఉండలాగా అయిపోయింది. అది పల్లీలే అనుకొని మేమేం చేసామంటే కరక్కుని నవ్వగానే సరక్కుని మనకి ముఖం అంతా ఏదోలా అయిపోయింది. దెబ్బకి ఆ రోజు వచ్చింది నాకు ఎక్కడ లేని కోపం కూడా వచ్చింది. ఆ కోపంతో ఇలా చెప్పాము అన్నమాట. చూడండి, పచ్చడి అయితే ఇవన్నీ ఒకసారి కచ్చాపిచ్చగా చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి పెనం మీద ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చాలా మనకి టేస్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట. టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఓకే, సీ యూ టుమారో. బాయ్ ఫ్రెండ్స్.